దేశానికే రోల్ మోడల్ ఎట్లా అనేది నాకు ఇంత విచిత్రంగా ఉన్నది. అంటే మనం గొప్పగా పరిపాలిస్తే చెప్పుకోవచ్చు దేశానికి రోల్ మోడల్ అని. దానికి తోడు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు 2 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుంది చరిత్ర. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. అది కూడా నియోజకవర్గానికి ఒకటి పెడతామని చెప్పారు. నియోజకవర్గానికి ఒకటి పెడతాము, దానికి తోడు దాంట్లో 200 కోట్లు పెట్టుబడి పెడతాము ఒక స్కూల్కి అని చెప్పారు. మరి 119లో ఎన్ని శంకుస్థాపన చేసారు కానీ ఒకరు కూడా కట్టలే. ఇది ఒకరు కట్టిరు 100 కట్టినట్టు ప్రచారం చేస్తుండ్రు. మళ్ళా ఇది కూడా నియోజకవర్గానికి ఒకటి అంటుండ్రు. ఇక ప్రజలు నమ్మితే ప్రజలే ఆగమవుతారు కానీ. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పరిపాలన, సో ఇక చిన్న ముచ్చట చెప్తా. ఇది మన రెగ్యులర్గా చూపిస్తూ వస్తున్న, అంటే లామినేషన్ చేసి దాచిపెట్టుకోరి మేము ఇంటింటికి ఒక్కొక్క పథకం ఇస్తూ వస్తాం, మీరు తీసుకుంటూ ఉండండి అని గతంలో చెప్పారు కాబట్టి మరి తీసుకొచ్చిన. సో ఇది దేశంలో దీన్ని ఎగ్గొట్టడంలో రోల్ మోడల్గా ఉన్నాం. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన పరిపాలన, ప్రజలకు 6 హామీలు ఇచ్చి మోసం చేయడంలో మనం రోల్ మోడల్గా ఉన్నాం. కానీ మంచి పనులు చేయడంలో రోల్ మోడల్ వేయట్లేదు మా దేశం అయితే. దొంగ పనులు, లంగ పనులు, ప్రజలను మోసం చేసే పనులు చేయడంలో మనం రోల్ మోడల్.